కొడకా సురభంగా చెందు గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. నిన్ను నీ నాయకుడు శంకర్గిరి మాన్యాలు పట్టిపోతే నీ ఒక అమ్మకి అయ్యకు పుట్టినోళ్ళం కాదు. ఏమనుకున్నవరా? కేసీఆర్ చిత్రమణి పడేస్తే గొప్పడైతే అనుకున్నావా? ఈ రాష్ట్రంలో లంగనే అంటారా? నీ నాయకుడు ఒక లంగా, ఒక దొంగ కాబట్టి గట్లే మాట్లాడదు. ఒక రండనే అంటారా? ఏమనుకున్నారా? కేసీఆర్ అంటే చిత్రపటం, ఏదో ఫోటో కింద పడేస్తే అయిపోద్దా? తెలంగాణ తెచ్చిన వ్యక్తి, తెలంగాణ నీరు పారించిన వ్యక్తి, ఇలా యాదాద్రిపురికి జిల్లాలో సస్యశ్యామలం చేసిన వ్యక్తి, బసవాపూర్ గెట్టిన వ్యక్తి, నాలుగిరి నర్సరావు నలుగురు కేసీఆర్ గురించి చెప్తాడు. కేసీఆర్ చిత్రపటం పార్టీ ఆఫీసులో ఉన్న వ్యక్తి అనుకున్నావా? ఒక 60 లక్షల మంది కార్యకర్తలకి ఆయన దేవుడు. ఈరా తెలంగాణ సమాజానికి తెలంగాణ తెచ్చిన వ్యక్తిరా. ఆయన పట్టుకొని నువ్వు చిత్రపటాన్ని పడేస్తే నీవు చేతులు గాలి వేసుకొని కూర్చోలే. నిన్ను వెంటాడతాం. తక్షణం క్షమాపణ చెప్పాలా, ముక్కు నేలకు రాయాలా. చిత్రపటం అంటే ఒక ఫోటో అనుకుంటున్నావురా? ప్రతి ఇళ్లలో మా తెలంగాణ బిడ్డ గుండెల్లో, ప్రతి గుండెలో కూడా కేసీఆర్ ఉండు. కేసీఆర్ అంటే ప్రతి ఇంట్లో ఉండరా? ఏమనుకున్నారా? సురపంగా చందు, నీ అయ్యనడుగు చెప్తారు రైతు బంధు గురించి, నీ అమ్మనడుగు, మీ అక్కనడుగు, మీ చెల్లెనడుగు, అందరిని అడుగురా కేసీఆర్ గురించి చెప్తారు. ఒరే లంగా, ఈ సమాజంలో 12 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వంలో ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు, ఈ రాష్ట్రంలో గుడ్డల పక్షులు కనీసం అన్నం పెట్టుకున్న 66 మంది చచ్చిపోయారు. ఎక్కడ పోయినా నీ ఎన్ఎస్యూ గుర్తుపెట్టుకో. తక్షణం క్షమాపణ చెప్పాలా, ముక్కు నేలకు రాయాలా. లేకపోతే తర్వాత జరిగే పరిస్థితికి మీకు సిద్ధంగా ఉండాలా.